నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ మహిళల ఆందోళన. నంద్యాల మార్కెట్ యార్డు కూటమి హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి. నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ప్రజల వద్దకే పాలనలో భాగంగా ఆళ్లగడ్డలో మన భూమా మన ధీమా కార్యక్రమం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు బ్రహ్మానందచారి. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అరాచకాల పాలు చేస్తా ఉండడానికి ఓ కొల్లలమైన ఉదాహరణలు ఉన్నాయి. మహిళలను కూడా ఇడిసపెట్టకుండా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇడిసపెట్టకుండా అందరినీ అమానుషంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం చూసాము, పోలీసు వ్యవస్థ ఇండియాలో ఎంత దిగజారింది అంటే 26వ స్థానానికి రావడం అనేది ఈరోజు అన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. సిగ్గుతో తల వంచుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ, ఒక హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా మహిళలకు ఇన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఆ మహిళా మంత్రిని, ఆ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని మనం ఏ రకంగా మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్ని గుంటూరులో ఏ రకంగా వివస్త్రం చేసి దాడి చేయడం అనేది, ఒక చిన్న ట్యాప్ పొలాయి పంచాయతీకి ఏ రకంగా చేసి దాడి చేయడం అనేది, బద్వేల్లో మొన్నటికి మొన్న ఏ రకంగా ఒక వృద్ధ వయసులో ఉండే పెద్దావిడను, ఒక సోదరిని ఏ రకంగా తీసుకొని వచ్చేసి కడప ఎమ్మెల్యే, మళ్ళా స్త్రీ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చేసి దొబ్బి, చెప్పాలంటే బాధ అవుతా ఉంది. ఒక రైగచ్చించి ఆ రకంగా అమానుషంగా ప్రవర్తన చేయడము ఎంతవరకు సమంజసం? స్త్రీ ఎక్కడ విలువతో ఉంటుందో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నమ్ముతారు. సోదరీమణులకు ఎంతో విలువ ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి పేరు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణమ్మ అని అంటారు, కానీ ఇంకో దాంతో మనము ఉచ్చరించాం. ఇటువంటి చోట స్త్రీలకు ఎన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా చేస్తూ ఉన్నారు, చాలా బాధగా ఉంది మాట్లాడాలంటే. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని చివరికి ఎమ్మెల్యేల స్థానంలో ఉండే వ్యక్తులు కూడా ఆడవాళ్ల మీద ఆకృత్యాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం.
పూనా రవికుమార్ గారు శ్రీకాకుళం ఒక ఏపీజీబీ ఎంప్లాయీ మీద ఏ రకంగా మాట్లాడారు, ఆమె సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ ఎమ్మెల్యే మీద, ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే పూనా రవికుమార్ గారి మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మనమందరము చూసాం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎన్నిసార్లు అమానుషంగా చేసి పెళ్లి చేసుకుంటాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రేప్ చేసినానని చెప్తే ఎన్నో వీడియోస్ మనం చూస్తా పోయినాం. అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఆయన మళ్ళీ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన్ను ఒక ఎంక్వైరీ కమిటీ అని చెప్పడము, చేయడము, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? లేదు. ఏ రకంగా మీరు నసీర్ అహ్మద్ గారు గుంటూరులో ఆయన వీడియో మనం చూస్తా పోయినాం, ఏ రకంగా ఒక ముస్లిం లేడీని అపహాస్యంగా వీడియోలో ఏ రకంగా మాట్లాడడం మనం చూసాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళల మీద దౌర్జన్యాలు, ఆకృత్యాలు ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి చిన్న స్థాయి ఉండే వ్యక్తులు కూడా ఈ రకంగా చేస్తూ పోతున్నారు తప్ప వాళ్లకు రక్షణ కవచంగా ఈ రెడ్ బుక్ నిలబడతాం తప్ప న్యాయంగా బాధిత కుటుంబాలకు ఎప్పుడే కానీ వాళ్ళు మంచి చేసిన పాపన పోవడమే లేదు. మైనర్ బాలికలను రేప్ చేయడము, ఇక్కడే వసంతి అనే అమ్మాయి ముచ్చుమరి దగ్గర 2 సంవత్సరాలు అయిందనుకుంటారు, ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఆచూకీ లేదు. ఎక్కడ ఉందో, బతి ఉందా, చనిపోయిందా లేదు. ఎన్డీఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వచ్చి కాలువలో పడేసినారని చెప్పేసి వెతకడం తప్ప ఆ డెడ్ బాడీ కానీ వివరాలు కానీ ఏమీ లేదు. ఏ రకంగా తయారైతా ఉన్నారు? ఒక మహిళా మంత్రి ఉండి, హోంమంత్రిగా ఉండి ఈ రకంగా ఇన్ని అమానుష కృత్యాలు చేసుకుంటా పోతే మహిళల మీద కూడా ఏ రకంగా ఉన్నాయి? మేమైతే బాధిత ప్రతి కుటుంబానికి మేము దగ్గరగా ఉంటాం. మేమైతే ఈ మహిళలతో కానీ ఎవరితో కానీ మా అక్క చెల్లెమ్మలతో మేము ఎప్పుడు దగ్గరగా ఉంటాము, వాళ్ళ కోసం పోరాడతాము. జగనన్న ఎప్పుడు బాధిత కుటుంబాలతో దగ్గరగా ఉండి వారి కోసం పోరాడతామని చెప్తా ఉన్నాను. మా ప్రధానమైన డిమాండ్లు మీ ద్వారా అడుగుతా ఉన్నాము. గుంటూరు సంఘటన నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలి. చంద్రబాబు బాధిత మహిళలకు, వాళ్ళ కుటుంబాలకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. పార్టీ సస్పెన్షన్తో సరిపెట్టకుండా నిందితులపై కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. బాధితురాలు ఫిర్యాదుపై స్పందించడంతో జాప్యం చేసిన, పంచాయతీకి ప్రయత్నించిన పోలీసులపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజీ చేసి ఒత్తిడి చేసే టీడీపీ నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్కు పంపించి త్వరితగతిన మహిళా మనులకందరికీ, మా సోదరులందరికీ రక్షణ కల్పించి చట్టపరమైన న్యాయం చేకూర్చే రకంగా చేయాలి. కావలిలో జరిగిన గిరిజన మహిళతో పాటు అధికార పార్టీ నాయకులపైన అన్ని తీవ్రమైన ఫిర్యాదులు న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర విచారణకు జరపాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా ఫిర్యాదుకు స్వీకరించిన సమయం, ఎఫ్ఐఆర్ సమయం, తీసుకునే చర్యలపై డిజిటల్గా అందరికీ వచ్చే రకంగా చెప్పాలి. ఈ రకంగా మీరు అన్ని రకాలుగా మహిళలకు పూర్తి రక్షణ ఇవ్వాలి. లేదా మీకు చేత కాదని చెప్పేసి మహిళలకు బహిరంగ క్షమాపణ చేసి హోమ్ మినిస్టర్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మనం చూస్తూనే ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం, రాక్షస రాజ్యం నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల పైన అఘాయిత్యాలు, మహిళలను కించపరిచే విధంగా, వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రతి చోట, ఎక్కడో ఒక చోట, ప్రతిరోజు ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణ, అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది మహిళలకు రక్షణ కల్పించడానికి మాత్రం కాదు, మహిళలను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి, వాళ్ళపైన అరాచకాలు పెరిగిపోవడానికి కారణంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు మహిళలతోనే ఓట్లు వేయించుకొని అదే మహిళలకే ఇబ్బంది పెడుతున్నారు ఈ కూటమి నాయకులు. ఈ కూటమికి సంబంధించిన కార్యకర్తలు అయితే ఏమి, అలాగే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే స్వయంగా మహిళల పైన లైంగిక దాడులు చేస్తున్నా, అలాగే వాళ్ళు ప్రోత్సహిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి
ఏమి పట్టడం లేదు. అందుకే వాళ్ళు పాటిస్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళే సృష్టించుకొని దాని ప్రకారంగా నడుస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది నారావారి రాజకీయం, నారావారి రాజ్యాంగం తప్ప మరేమీ లేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న జూలై 15వ తేదీ గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి ఆమె పైన ఎంత దాడి చేశారో మనకందరికీ తెలుసు. కానీ జూలై 15వ తేదీ ఈ ఘటన జరిగితే దానికి సంబంధించిన ఆ ఘటనకు కారకుడైనటువంటి టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి గారి పైన ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వైరల్ అయ్యే వీడియోల కంటే వీడియోలు బయటకు వచ్చేదాకా వాళ్ళు ఇది జరిగింది, ఈ ఘటన ఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసుల కేవలం వీడియోలకు వైరల్ అయితేనే నిద్ర వేస్తుంది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి ఆయన అప్పుడు ట్వీట్ ఇస్తారు. అలాగే బహిరంగ సభల్లో ఆయన చెప్తారు, మేము యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేసినాం ఆ వ్యక్తిని పార్టీ నుంచి అని. ఇక్కడ కావాల్సింది సస్పెన్షన్ కాదు, రాజకీయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ బాధిత మహిళ ఏ మహిళ అయితే గౌరవం కోల్పోయి ఆమె నడి రోడ్డు మీద ఆమెను వివస్త్ర చేయబడి ఆమె గౌరవం కోల్పోయిందో ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాలి. నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, శిక్ష పడేలా చేయాలి. అది కాకుండా ఈ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుష్ట రాజకీయానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమి ప్రభుత్వానికి అంటే ఈ దుష్ట రాజకీయానికి, దుష్ట చేష్టలకి ఆయన వతాసు పలుకుతున్నారు. అలాగే మన కర్మ ఏమంటే మనకు హోంమంత్రి ఒక మహిళ, ఆమె మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమె ఎందుకు హోంమంత్రిగా మనకు ఉండాలి? ఖచ్చితంగా ఆమె రాజీనామా చేయాలి. ఇంతవరకు బాధిత మహిళలు ఒక్కరికి కూడా ఆమె న్యాయం చేయలేదు. ఆమె అధికారం చేపట్టి హోంమంత్రి అయిన తర్వాత అటువంటప్పుడు ఆమె ఎందుకు ఒక క్షణం కూడా ఆమె ఆ పదవిలో ఉండడానికి ఆమెకి అర్హత లేదు. ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇది ఒకటే కాదు, ఈ ఒక్క గుంటూరు సంఘటనే కాదు, ప్రతిరోజు ప్రతి నిత్యం కావలిలో ఒక గిరిజన మహిళను కూడా ఎలా వివస్త్రం చేసి ఆమెను ఇబ్బంది పెట్టారో మనకందరికీ తెలుసు. అలాగే కావలిలో కూడా ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. అలాగే బద్వేల్లో ఆ మహిళా ఎమ్మెల్యే, అక్కడ ఉన్నది కూడా మహిళా ఎమ్మెల్యేనే, ఆమె ప్రోత్సాహంతోనే ఒక మహిళ జాకెట్ చించే పరిస్థితి వచ్చింది అంటే ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా రాజీనామా చేయాలా వద్దా? ఇంకా ఆమె ప్రోద్బలం కడప ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ ఘటన జరిగినా కూడా ఆమె పైన ఏ విధమైన చర్యలు లేవు. బాధిత కుటుంబానికి ఏ విధమైన న్యాయం జరగలేదు. అలాగే అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, 1, 2 అని కాదు. కోనేటి ఆదిమూలం గారు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన లైంగిక వేధింపుల వీడియోలు బయటికి వచ్చాయి. అలాగే అరవ శ్రీధర్ గారు, ఆయన ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా లోపరుచుకొని ఎన్ని సంవత్సరాలు ఆమెను వేధించాడో మనకు అందరికీ తెలుసు. ఏ విధమైన చర్యలు లేవు పవన్ కళ్యాణ్ గారి నుంచి జనసేన ఎమ్మెల్యే పైన. అలాగే ముచ్చుమర్రి గ్రామంలో ఒక అమ్మాయిని చంపేసి ఎక్కడేసారో కూడా తెలీదు, కాలువలో వేసారో, ఆ అమ్మాయిని ఏం చేశారో కూడా తెలీదు. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి 2 ఏళ్ల పాప తప్పిపోతే తునిలో ఆ అమ్మాయి గురించి ఇంతవరకు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. అలాగే హిందూపురంలో పట్టపగలు అత్తాకోడళ్ళ మీద అత్యాచారం చేస్తే కూడా పట్టించుకునే దిక్కు లేదు. ఇవన్నీ చూస్తే అది మరీ ముఖ్యంగా ఇంకా మంత్రులు కూడా దీంట్లో దిగినారు. ఎట్లా అంటే గుమ్మడి సంధ్యారాణి, ఆమె ఒక మహిళా మంత్రి, ఆమె పిఏ, ఆమె కుమారుడు ఒక అమ్మాయిని ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఆమెను కూడా లైంగికంగా వేధింపులకు గురి చేస్తే కూడా ఎవరి నుంచి చర్యలు లేవు. అంటే పచ్చబిల్ల వేసుకుంటే చాలా, పచ్చబిల్ల వేసుకొని వస్తే వాళ్ళకి కుర్చీ వేయాలంట, వాళ్ళు చెప్పినట్టు వినాలంట. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా అర్ధరాత్రి అరెస్టులు, అలాగే కేసులు కట్టడం. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, అమ్మాయిలను అసలు ముఖ్యంగా దళితులను, గిరిజనులను, మహిళలను, చిన్న పిల్లలను ఇంత అన్యాయంగా అరాచకంగా చేస్తుంటే చర్యలు లేవు. కానీ మా ప్రతిపక్షం నోరు లేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా నోరు మూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాదు, మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము, మన రాష్ట్రంలో మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి.
పోలీసు గడప తొక్కిన ప్రతి మహిళకు న్యాయం జరపాలి. అలాగే ఎఫ్ఐఆర్ కట్టే సమయము వాళ్ళు ఎంటర్ చేసింది. అలాగే ఏ విధమైన చర్యలు తీసుకున్నారో డిజిటలైజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేమంతా డిమాండ్ చేస్తూ జై జగన్ అన్న జై. ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పోస్టులు చేసి సింపతి క్రియేషన్ చేస్తారు. మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరినీ క్షమించమని అడుగుతున్నానంటే నంద్యాల మార్కెట్ యార్డుకు నూతన కమిటీ ఏర్పడి 1 year అయిన సందర్భంగా ఈ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 1,34,00,000 ఇంతవరకు పనులు మొదలు కావడం జరిగింది. ఇంకా 8,50,00,000కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని ఆశిస్తున్నాం. నూనెపల్లె మార్కెట్ యార్డ్ కాంపౌండ్కి 10 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళు తయారు చేయడం కూడా జరిగింది. టెక్కా మార్కెట్ యార్డ్ ఆఫీసుని రీమోడల్ ఆఫీస్ కట్టి 20 సంవత్సరాలు దాటింది కాబట్టి దాన్ని రీమోడల్ చేయడం జరిగింది. దానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. టెక్క మార్కెట్ యార్డ్లో షెడ్లు ఒక 2 కట్టి చాలా రోజులు అయింది. అవి వర్షానికి కారుతుంటే వాటికి కూడా అవన్నీ పీకి మళ్ళీ కొత్తవి కట్టడం జరుగుతుంది. దానికి 37 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ టెక్క మార్కెట్ యార్డ్లో సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ కావడం జరిగింది, 27 లక్షలు. టెక్క మార్కెట్ యార్డ్లో షాపులు ఒక 9కి శాంక్షన్ కావడం జరిగింది. దానికి 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం కలిసి 1,34,00,000 రూపాయలు ఇంతవరకు అభివృద్ధి పనులు జరగడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో నంద్యాల మార్కెట్ యార్డ్లో 1 సంవత్సరంలో డెవలప్ కావడం ఇదే మొదటిసారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 8,50,00,000 రూపాయలకి మేము ప్రపోజల్స్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని చెప్తున్నాము. రైతు బంధు పథకం కింద 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గత వైసీపీ గవర్నమెంట్లో రైతు బంధు పథకం అనేది తీసేశారు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ 2 కోట్ల రూపాయలు నంద్యాల మార్కెట్ యార్డ్కి శాంక్షన్ చేయడం జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ చేసుకోవడానికి, వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి మార్కెట్ యార్డు సిద్ధంగా ఉంది. 6 నెలల వరకు వడ్డీ లేకుండా 0 వడ్డీ, మా ఈ బస్తాకి ఒక 2 రూపాయలు నామమాత్రపు ఫీజులు తీసుకొని బాడిగ తీసుకొని రైతులకి ఉపయోగకరంగా ఉండడానికి ఈ రైతు బంధు పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మళ్ళీ యానిమల్ మెడికల్ క్యాంప్ కింద 1 లక్ష రూపాయలు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది పశువులకి మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి. మా వర్కర్లని వాళ్ళకి తెలిసిన వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వస్తామని వాళ్ళు రెడీ దగ్గరకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ ఎన్నిక పిలిపించుకోవడం జరిగింది. అసలు మీరు వెళ్ళకూడదు రాలే, వాళ్ళు నుంచి బయలుదేరే లోపల వాళ్ళు వచ్చి వెనక్కి పిలుచుకొని పోయినారు. మీరు రాకూడదు, వాళ్ళ కాడికి పోకూడదు అంట. మా వాళ్ళకు కూడా మీరు మా వాళ్ళని పిలవడానికి లేదు, మీకు సంబంధం లేదు వాళ్ళు అని చెప్పడం జరిగింది. మా వాళ్ళు అయిపోయింది. 1వ తారీఖు 29కి హైకోర్టు పోయినారు వాళ్ళు. హైకోర్టు కొట్టేసింది వాళ్ళది. 29 కాలేజ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఏం వేసేది ఏం లేదు. వాళ్ళు మాకేం ఎవరు వద్దని మాకేం చెప్పలేదు ఇంతవరకు. రిటర్న్ రాసి డిపాజిట్ మనం అడగలేదు కదా అప్పుడు కట్టడానికి. డిపాజిట్ దీనికి అడిగినాం కానీ ఈ పక్క 10 షాపులకి వాటికి డిపాజిట్ అడగలేదు. మనం 5,000 డిపాజిటే మనం అప్పుడు అడిగాము. ఇప్పటికైతే క్యాన్సిల్ చేయగలేదు. వాళ్ళు ఎవరైనా ముందుకు రానప్పుడు అప్పుడు ఆలోచన చేయాలి.
అమ్మవార్లను పట్టుకున్న వాళ్ళు రండి అమ్మా. అందరు రండి అమ్మా. మమ్మల్ని రానమ్మా ఒక్కొక్కరు అడుగు. వాళ్ళ లైన్లో పోవాల్సిందే. పోనీకి లేదమ్మా, పంపించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా అనే కార్యక్రమం ద్వారా మరి ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఉన్న రామలక్ష్మి కొట్టాళ్ళకి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికలకి ముందు కూడా ఇక్కడికి నేను రావడం జరిగింది, ఎన్నికల టైంలో కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య అందరికీ తెలిసిందే, ఈ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అది సమస్య. కానీ ఇది చెప్పడం చాలా ఈజీగా ఉంది, కానీ ఈ ప్రాంతంలో ప్రజలు ఎట్లా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కౌన్సిలర్ గా మా నాయకుడు ఇక్కడున్న హుసేన్ బాషా ఇక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత కొన్ని వందల సార్లు ఎప్పుడైతే వాళ్ళు మీటింగ్ పెడతారో ఆ మీటింగ్ లో ప్రతిసారి కూడా ఇక్కడున్న కాలువల సమస్యలు, డ్రైన్ సమస్యలు ఎన్నో సందర్భాల్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో మేము గెలిచామనో, లేకపోతే ఈ ప్రాంతము భూమా కుటుంబంకి ఎప్పుడు ఉంటుందనో, లేకపోతే ఇక్కడికి వీళ్ళకి ఎన్ని చేసినా మాకు ఓట్లు పడవని అనుకున్నారేమో తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి మాత్రం చెప్పుకోవడానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలువలు కావాలి అని చెప్పినప్పుడు ఎవరైనా ఈ ప్రాంతంలో కాలువలు వేసేటప్పుడు, డ్రైన్స్ వేసేటప్పుడు మంచి చేయాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైన్స్ వేయాలని చెప్పి అనుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రము కేవలము కమిషన్ల కోసం, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం మాత్రమే ఇక్కడ కాలువలు వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ బయటికి పోలేక, అవగాహన లేక, కేవలం ఎవరో చేతికి అప్పచెప్పి ఏదో కట్టాలంటే కట్టి అడ్డదిడ్డంగా కట్టేస్తారు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా వాళ్ళు గతంలో కొన్ని చోట్ల డ్రైన్స్ వేశారు. కానీ ఏ ఒక్క డ్రైన్ కూడా ఒక్క చుక్క డ్రైన్ కూడా కాలువ నీళ్లు కూడా బయటికి పోవడానికి వీలు లేకుండా డ్రైన్స్ వేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది గతం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. బాబు, ఈ పాటలో మీకు అందరు చూస్తున్నారు కదా, దీంట్లో పాటకు వస్తే 20 రూపాయలు అవుతుంది, అలాగే పాలు వస్తే 60 రూపాయలు అవుతుంది, అలాగే పెరుగు వస్తే 150 రూపాయలు అవుతుంది, వెన్న అయితే 400 అవుతుంది, అదే నెయ్యి అయితే 600 అవుతుంది. మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడని ఫలితం రాదని చెప్పి మీ ప్రమాణాలు ఇచ్చారంటాడు. ఎందుకంటే మీరు నిరంతరం దృష్టి, ఇప్పుడు సార్లు చెప్పేటప్పుడు ఒకసారి గమనించి ఆ పాట మళ్ళా రివిజన్ చేసుకొని మళ్ళా ఒకసారి నేర్చుకొని మీకు యూనిట్ టెస్ట్లు అయితేమి, 6 నెలల పరీక్షలు అయితేమి, 3 నెలల పరీక్షలు అయితేమి, రోజు కూడా టెస్టులు పెట్టి మీ అభివృద్ధికి పునాది వేస్తున్నారు. కాబట్టి మీరు బాగా దృష్టి పెడితే నెయ్యిగా నిరంతరం రేటుకు ఉండేటట్టు అవుతారు.
మీరు ఏదైనా మంచి ఫలితం సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థి దశలోనే విద్య కీలకం కాబట్టి మీరు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మానందాచార్య మీ అందరికీ కూడా కోరడం జరిగింది. అలాగే రామతీర్థం పాఠశాలలో మంచి ఫలితాలు తీసుకురావాలని చెప్పి, అలాగే హెచ్ఎం ఉపాధ్యాయ బృందం కూడా బాగా కృషి చేస్తున్నారని చెప్పి మీ బ్రహ్మానందాచార్య అంటున్నారు. గత సంవత్సరం హెచ్ఎం ఉపాధ్యాయ బృందం అలాగే కష్టపడి మంచి ఫలితాలు తీసుకొని రావడం జరిగింది రామతీర్థం పాఠశాలలో. అలాగే మీరు కూడా విద్యార్థులు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేసి మా స్కూల్లో బాగా చదువు చెప్తున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి అని పీరియడ్ విద్యార్థులకు కానీ మన గ్రామంలో ఉండే విద్యార్థులకు కూడా తెలియజేసి విద్యార్థులు చేరేటట్లు తల్లిదండ్రులు కూడా ఇచ్చేయాలని చెప్పి బ్రహ్మానందాచార్య విజ్ఞప్తి చేస్తూ మంచి ఫలితాలు తీసుకొచ్చిన సందర్భంగా హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి ఒకసారి తప్పడంతో నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ మహిళల ఆందోళన. నంద్యాల మార్కెట్ యార్డు కూటమి హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి. నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ప్రజల వద్దకే పాలనలో భాగంగా ఆళ్లగడ్డలో మన భూమా మన ధీమా కార్యక్రమం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు బ్రహ్మానందచారి.